హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సింపుల్గా బ్రేక్ఫాస్ట్కి చపాతీ విత్ సబ్బాక్స్ పల్లెం ఎలా చేయాలో చూసేద్దామా. సో ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న సబ్బాక్స్ ఆకు, కొంచెం బ్యాల్డ్, కొన్ని వాటర్, కొంచెం సాల్ట్ వేసేసి 2 విజిల్స్ అయితే తెచ్చేసుకోండి. ఈలోపు మనము కొంచెం వీట్ ఫ్లోర్ తీసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసేసి మంచిగా మెత్తగా కలిపేసేసుకొని ఒక 10 to 15 minutes ఒక క్లాత్ మూతేసి అలానే పెట్టేసేయండి. సో ఈలోపు మనకి విజిల్స్ కూడా వచ్చేసింది, 2 విజిల్స్ అయిపోయింది. దాన్ని కూడా మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా సైడ్కి పిండేసి అలానే పెట్టేసేయండి. సో ఈలోపు మనము తిరుగుబాతు ఎలా వేసేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్, సాసులు, జీలకర్ర, కొంచెం ఆనియన్స్, చిల్లీస్ వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి కొన్ని ఒట్టిమిరకాయలు వేసుకోండి. సో ఒట్టిమిరకాయలు వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, సో టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఫైనల్గా కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న సబ్బాక్స్ ఆకు మొత్తం దీంట్లోకి వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఇంతే. సో టేస్టీగా సబ్బాక్స్ పల్లెం అయితే రెడీ అయిపోతుంది. హెల్త్ కూడా చాలా మంచిది. సో చపాతీస్ కూడా రెడీ అయిపోయింది. చపాతీస్ విత్ దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న సబ్బాక్స్ పల్లెం వేసుకోండి. నేను కొంచెం టమాటో చట్నీ కూడా చేసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. టేస్ట్ బాగుంది. అక్కడ నుంచి సో కొత్త బైక్కి నెంబర్ ప్లేట్ వచ్చిందంటే అక్కడికి కూడా వెళ్ళి నెంబర్ ప్లేట్ వేయించేసాము. సో అక్కడ నుంచి డైరెక్ట్ మేము ఓరియన్ మాల్కి వెళ్ళి అక్కడ మొత్తం చూసేసి అక్కడ నుంచి ఇంటికైతే తిరిగి వచ్చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.